ఒకే పెళ్లి మండపంలో ఒకే పెళ్లి కూతురు, ఇద్దరు భర్తలు. ఏంటి ఇది ఎక్కడో ఫారిన్ కంట్రీలో జరిగిన విషయం అనుకుంటున్నారా? కాదు. యాక్చువల్‌గా ఇది మన దేశంలోనే హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన సంఘటన. ఒకే పెళ్లి కూతురు, ఒకే అమ్మాయి, ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి సొంత అన్నదమ్ములైనటువంటి ఇద్దరినైతే ఒకే పెళ్లి మండపంలో ఒకేసారి వివాహం అయితే చేసుకోవటం జరిగింది. ఇది అవసరమా? ఆచారమా? లేదా ప్రేమ? ఈ విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్, నమస్తే. నేను మీ సతీష్. వెల్కమ్ టు ట్రెండీ టాక్ విత్ సతీష్. ఇది హిమాచల్ ప్రదేశ్లో షిర్మూర్ అనే జిల్లాలో షిల్లాయ్ అనే గ్రామంలో జరిగినటువంటి ఒక పెళ్లి సంఘటన. ఇక్కడ అమ్మాయి పేరు సునీత చౌహాన్. ఈ సునీత చౌహాన్ అనే అమ్మాయి ప్రదీప్ నేగి, కపిల్ నేగి అనే ఒక సొంత అన్నదమ్ములను అయితే ఒకేసారి వివాహం అయితే చేసుకోవడం జరిగింది. యాక్చువల్‌గా దీని వెనకాతల ఏం దాగుందనే విషయానికి వచ్చినట్టయితే, ఇది ఆ షిల్లాయ్ అనేది ఏంటంటే ఒక పర్వత ప్రాంతం అన్నమాట. పర్వత గ్రామం అది. పర్వతం పైన ఉన్నటువంటి గ్రామం. సో, ఇక్కడ వీరు నివసిస్తున్న ఈ తెగ పేరు హెడ్డీ అనే తెగ అంటారనమాట. ఈ తెగ పేరు హెడ్డీ. యాక్చువల్‌గా అక్కడ ఏంటంటే ఇది చాలా సర్వసాధారణం. ఒక అమ్మాయి ఇద్దరు లేదా అంతకన్నా ఎక్కువ మందిని భర్తలను ఒకేసారి పెళ్లి చేసుకోవడం అనేది అక్కడ చాలా సర్వసాధారణమైన విషయం. దీన్నే వాళ్ళు పాండ్యాల అని చెప్పేసి అంటూ ఉంటారు. సో, దీని వెనకాతల ఉన్నటువంటి మతపరమైన కారణాలు ఏంటి అంటే, ఇదొక పర్వత గ్రామం కావటం వల్ల అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ భూమి అనేది ప్రతి కుటుంబానికి చాలా తక్కువగా ఉంటుంది. సో, అక్కడ ఉన్నటువంటి కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరు అన్నదమ్ములు ఉన్నట్టయితే వాళ్ళకి మ్యారేజెస్ సపరేట్‌గా అయినట్టయితే ఈ ఆస్తి పంపకాలు, ఆ గొడవలు తలెత్తే అవకాశం ఉందని చెప్పి, నెక్స్ట్ ఈ ఆస్తి పంపకాలు అయిన తర్వాత ఉన్న ఆస్తే తక్కువగా ఉండటం వల్ల ఈ పంపకాలు అయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా చాలా తక్కువగా ఆస్తి ఈ ల్యాండ్స్ గానీ ఇవన్నీ కూడా రావటం అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల పండే వ్యవసాయం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో, వాళ్ళ నిత్యావసరాలు గానీ, వాళ్ళు తినే పరిస్థితి కూడా అక్కడ చాలా దీనిగా ఉంటుందన్నమాట. ఈ ల్యాండ్స్ డివైడ్ అయినట్టయితే. సో, దానివల్ల రేపొద్దున పుట్టే పిల్లలు గానీ, వీళ్ళందరికీ కూడా పంపకాలు అయ్యేటప్పటికి అక్కడ ఇంకేం మిగలదనమాట. సో, దానికోసం వీళ్ళంతా ఇప్పటి నుంచి కాదు, గత కొన్ని తరాల నుంచి కూడా ఈ హెడ్డీ అనే ఈ గిరిజన తెగ ఏదైతే ఉందో, ఇంట్లో ఉన్నటువంటి అన్నదమ్ములందరికీ కలిపి ఒకే భార్యని ఇచ్చి పెళ్లి చేసే ఒక సాంప్రదాయాన్ని అప్పటి నుంచి కూడా వాళ్ళు కొనసాగిగా చేసుకుంటూ వస్తున్నారనమాట. అదే సాంప్రదాయాన్ని ఇప్పుడు ఈ మ్యారేజ్‌లో కూడా జరిగిందండి. కాకపోతే ఇప్పుడు సోషల్ మీడియా అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల ఈ మ్యారేజ్ ఏంటంటే ఒక హాట్ టాపిక్‌గా సోషల్ మీడియాలో అయితే సర్క్యులేట్ అవ్వడం జరిగింది. ఇది ఎప్పుడో కాదు, 2025 జూలై నెలలో అయితే ఈ మ్యారేజ్ జరగడం జరిగింది. సో, వాళ్ళు చెప్పేదేంటంటే, ఈ నేగి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ప్రదీప్ నేగి, కపిల్ నేగి, నెక్స్ట్ ఇప్పుడు ఎవరైతే పెళ్లి కూతురు సునీత చౌహాన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా చెప్పేదేంటంటే మీడియాకి, మేము పరస్పర అంగీకారంతోనే ఇరు కుటుంబాల పరస్పర అంగీకారంతోనే ఈ పెళ్లికి ముందుకు రావటం అయితే జరిగిందని చెప్పి. కాకపోతే వీళ్ళేదో అన్ఎడ్యుకేటెడ్ అని చెప్పేసి అనుకోవాల్సిన పరిస్థితి లేదనమాట. ఈ ప్రదీప్ నేగి అని ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. ఈ కపిల్ నేగి ఫారిన్ కంట్రీలో జాబ్ చేస్తూ ఉన్నాడనమాట. సో, ఈ అమ్మాయి కూడా వెల్ ఎడ్యుకేటెడ్, ఎంబీఏ సంథింగ్ చేసినట్టుంది. సో, వీళ్ళు ఏంటంటే పరస్పర అంగీకారంతోనే ఈ మ్యారేజ్ చేసుకోవడం అయితే జరిగిందని చెప్పేసి మీడియాకి అయితే వివరించడం జరిగింది. యాక్చువల్‌గా మరి ఇండియన్ గవర్నమెంట్‌లో ఉన్నటువంటి లా దీనికి వర్తిస్తుందా? లా ప్రకారం ఇది కరెక్టేనా అంటే, ఏ భార్య కూడా ఒకరి కంటే ఎక్కువ భర్తలను కలిగి ఉండడం అనేది మన న్యాయ శాస్త్రం ప్రకారం అయితే కరెక్ట్ కాదు. ఇది కంప్లీట్‌గా నేరం. కాకపోతే అక్కడ హిమాచల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఆ హెడ్డీ తెగ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కొద్దీ లేదా గత కొన్ని తరాలుగా అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆచారాన్ని కంటిన్యూ చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి ఈ న్యాయ శాస్త్రంలో ఇప్పుడు ఏవైతే మనకి ఈ న్యాయపరమైనటువంటి కొన్ని వీటిల్లో కొన్ని మార్పులు, చేర్పులు చేయడం అయితే జరిగిందనమాట ఆ తెగ కోసం. సో, దీన్నైతే మీరు ఏ విధంగా భావిస్తున్నారు? ఇలా చేసుకోవడం కరెక్టేనా? ఇప్పుడు ఏదైతే ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో, మ్యారేజ్ ఆర్టికల్ 1955 ఏదైతే ఉందో ఇండియన్ మ్యారేజ్ లా, దాన్ని వీళ్ళ కోసం చేంజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? దీని గురించి మీ అభిప్రాయాన్ని మాకు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే తెలియజేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఒకసారి క్రాస్ చెక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేనట్టయితే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం
ప్రతిరోజు కూడా ఇటువంటి వీడియోని ప్రతి ఒక్కదాన్ని చేయడానికైతే మేము ప్రయత్నిస్తూ ఉంటాం. సో దయచేసి సబ్స్క్రైబ్ చేయలేనట్టయితే మా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ సతీష్ సైనింగ్ ఆఫ్.